దేని వాళ్ళారా మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని బైబిల్ అనగానే మనం చాలాసార్లు మీకు చెప్తున్నాం. బైబిల్ అనగానే ఇది ఆదివారం 2 గంటలు ఇక్కడ వినేసి ఇక్కడే దులుపుకుని వెళ్ళిపోయేది కాదు. మరొకసారి బైబిల్ అనే ఈ దేవుని మాటలు ఇక్కడ 2 గంటలు వినేసి ఇక్కడే దులుపుకుని వెళ్ళిపోయే గ్రంథం కాదు, మాటలు కాదు. మరి ఏంటి ఈ మాటలు అంటే, ఇక్కడ ఉన్న ఈ మాటలు మనం బయటికి వెళ్ళి మన సమాజంలో మన బ్రతుకుల్లో ఏం చేయాలి, చూపించాలి. ఓకేనండి. ఇక్కడ ఉన్న ఈ మాటలు మన సమాజంలో చూపించాలి. అది క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. అది యేసుక్రీస్తు ప్రభువారు తన బోధలలో ఆయన చెప్పిన మాటలలో ఆయన బ్రతుకుతున్న కాలంలో శాస్త్రులు పరిచయుల గురించి, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న బోధకుల గురించి, దేవుని యొక్క పనిని అప్పగించిన ఈ యాజకుల గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఏమిటో ఒకసారి మనం ఆలోచిస్తే దాంట్లో ఏంటి దాగి ఉంది పరమార్థం, దాంట్లో ఏముంది అని మనం కొన్ని మాటలు మనం ఆలోచిస్తే ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే ఈ ఉపమానంలో నా సాక్ష్యం కూడా ఉందండి. ఈ ఉపమానంలో నా సాక్ష్యం కూడా ఉంది. అది కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే ప్రతిదానికి ఒక సమయం వస్తుందని బైబిల్ చెప్తుంది. ప్రసంగి గ్రంథంలో ప్రతిదానికి ఏముందంట, సమయం లేకుండా మనం ఏం మాట్లాడలేం, ఏం చేయలేం కూడా. మనం అనుకుంటాం కానీ చేయగలమండి, చేయలేం. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రతిదానికి ఏముందంటున్నాడు, సమయం ఉంది. ఏంటి ఆ సమయం మనం ఆలోచిస్తుంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఒక ఉపమానాన్ని ప్రభువారు చెప్తున్నారు. జాగ్రత్తగా వినాలి. ఏంటంటే ఇక్కడ ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారో ముందు అక్కడ ఉన్న సెంటెన్స్ మనకు అర్థం కావాలి. ఎవరితో చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు. మీకు చాలా సందర్భాలు చెప్తాం వాక్యం చెప్పినప్పుడు. ఎవరితో మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారని సహజంగా మనకు అర్థం కావాలి, లేదా బైబిల్ అర్థం కాదు. ఎవరు మాట్లాడుతున్నారు, ముందు ఎవరితో మాట్లాడుతున్నారు, దేని గురించి. అర్థమైందండి? ఎవరితో దేని గురించి 3 విషయాలు. ఇక్కడ మాట్లాడుతున్న వక్త అంటే మాట్లాడుతున్న ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడంటే శాస్త్రులు పరిచయులతో. దేని గురించి మాట్లాడుతున్నాడంటే దేవుడు ఈ శాస్త్రులకి పరిచయులకి ఇచ్చిన పని గురించి మాట్లాడుతున్నాడు. ఆ పనిని వారు ఎలా చేశారు, ఏ విధంగా చేశారనే విషయాన్ని ఇక్కడ రాయబడింది. జాగ్రత్తగా మనం చదువుదాం. చూడండి, 1 నుంచి. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపని ఆరగించి. ఎందుకంటే యేసుప్రభు వారు ఎక్కువ ఉపమానంగానే, అంటే ఆ రోజుల్లో కనిపిస్తున్న వస్తువులను, చెట్లు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, కొండలు కానీ, లోయలు కానీ, సముద్రాలు కానీ, చేపలు కానీ, ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు చూపించి ఈయన ఏం చేసేవాడు, కొన్ని ఉపమానాలు చెప్పేవారు. ఇక్కడ ఈ ఉపమానంలో ఏం చెప్తున్నారంటే ప్రభువారు, ఒక మనుష్యుడు, ఎవరంట, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వెయ్యించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానికి గుత్తకిచ్చి దేశాంతరం పోయాను. ఇక్కడ ప్రభువారు చెప్తున్న ఈ మాటల్లో ఒక మనుషుడు ఉన్నాడండి. ఆ మనుషుడు ఏం చేశాడు, ఒక ద్రాక్ష తోట వేసాడట. ఆ ద్రాక్ష తోట నాటించి దాన్ని ఏం చేశాడు, దాని చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టి, అంటే ఫలాలు ఫలించిన తర్వాత ద్రాక్షాలు తొక్కాలి కదా, దాని ద్రాక్షారసం మార్చడానికి ద్రాక్షల తొట్టు కూడా తొలిపించి గోపురం కూడా కట్టించి, అంటే ఏమి నక్కలు జంతువులు ఏమైనా రాకుండా వాటికి ప్రొటెక్షన్ కూడా పెట్టించి కాపులకు దానికి గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. ఇది చెప్పారు ప్రభువారు. ఏం చెప్పారు ప్రభువారు? అయ్యా, ఒక యజమానుడు ఉన్నాడు. ఇది చెప్తుంది ఎవరితో అంటున్నాను, శాస్త్రులు పరిచయులతో. ఈ శాస్త్రులు పరిచయులతో ఇది చెబుతూ, ఒక యజమానుడు ద్రాక్ష తోట వేశాడు, దాన్ని చుట్టూ కంచి వేయించాడు, ద్రాక్షలతో తొలిపించాడు, గోపురం కట్టించాడు. అంత మాత్రమే కాదా, అది కాపులకి, అంటే కాపులంటే మన క్యాస్ట్లో కాపులు కాదండి. కాపులు అంటే ఎవరెల్లో, కాపరులు. ఎవరండి అంటే ఆ ద్రాక్ష తోట కాపరులు.
అంతే. దాన్ని మన ఇంకో మాటలు ఏమంటే కాపులు అంటాం. అంటే దాన్ని కాచేవారు, దాన్ని సేద్యం చేసేవారు, కౌలు చేసేవారు, దాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకి అప్పగించి ఈ ద్రాక్ష తోట యజమానుడు ఏమైపోయాడంట, దేశాంతరం వెళ్ళిపోయాడు. ఇది చెప్తున్నాడు ప్రభువారు వీళ్ళతో. అప్పుడు 2వ వచనం, పంట కాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగమును తీసుకుని వచ్చుటకు ఆ కాపరుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపారు. అంటే పంటకాలం వచ్చింది. ఈ యజమానుడు ఏం చేశాడంటే, అయ్యా మనం వాళ్ళకి కౌలుకి ఇచ్చాం కదా, మన ద్రాక్ష తోట చుట్టూ అన్నీ చక్కగా అమర్చి, ఓకే మనకి మరి ఏమంటారు దాన్ని, మనకి ఇవ్వాలి కదా, ద్రాక్షలకు సంబంధించిన మనకి ప్రతిఫలం ఇవ్వాలి. మనకి ఇన్ని సంవత్సరాలకు మాట్లాడుకున్నాం కదా, ఇన్ని బస్తాలని మాట్లాడుకున్నాం కదా, ఇవ్వాలి అని ఈ యొక్క యజమానుడు ఏం చేశాడంటే, తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు అతన్ని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ఇదేంటండి? పంటకి బాబు మా యజమానుడు డబ్బులు ఇమ్మంటున్నాడు, మీరు కౌలుకి చెల్లారంట కదా, మరి ఇవ్వాలంటే వీళ్ళు ఏం చేయాలి రూల్గా, ఇంత పండిందండి, ఇది సరే ఈ సంవత్సరం సరిగ్గా పండలేదు ఇంత అని పంపాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా, సమాధానం చెప్పడం కొట్టి పంపించేశారు. ఆవిడరా మీ యజమానుడు మామూలు పంపించాడని. తర్వాత 2వ వాడిని చూడండి, మరలా అతడు మరి ఒక దాసిని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి, వీడికైతే రెట్టింపు సన్మానం చేశారు. సన్మానం అంటే కొట్టి గాయపరిచి, ఇంకా ఆడినైతే మామూలుగా ఒట్టి చేతులతో పంపించేశారు, వీడినైతే కొట్టి మరీ పంపించారు. 5వ వచనం, అతడు మరి ఒకని పంపగా వారు అతన్ని చంపిరి. అబ్బో పెరిగిపోయింది. 3వ వాడిని పంపాడంట. 3వ వాడిని పంపితే 3వ వాడిని ఏం చేశారు, చంపేశారంట. అయినా యజమానుడు ఏం చేశాడంటే, అతడు చూడండి ఏం చేశారో చూడండి, అతడు మరి ఒక దాసిని పంపగా చంపిరి. అతడు ఇంకాను అనేకులను పంపగా మరలా ఏం చేశాడు, ఈయన 3 పంపించాడు. 3 కూడా పనిష్మెంట్ ఇచ్చారు. ఒకడినేమో అవమానించి పంపించేశారు, ఒకరిని కొట్టి పంపించారు, ఒకటి చంపేసేశారు. అయినా అతడు ఏం చేశాడంటే, ఆ తోట యజమానుడు కొందరిని అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. అదేంటండి, ఆయనకి ఇవ్వాల్సిన భాగాన్ని తనకి ఇవ్వాల్సింది ఇవ్వడం మానేసి కాపులు ఏం చేస్తున్నారు, కొడుతున్నారంట, వాళ్ళని చంపేస్తున్నారంట. ఈ యజమానుడు అంతా ఊరుకోలేదు. 3 కొట్టారు, కొంతమందిని పంపించారు, అయినా ఊరుకోలేదు. తర్వాత ఏం జరిగిందంటే, ప్రియమైన దేవుని వర్లారా చూడండి 6వ వచనం, ఇంకాను అతనికి ప్రియ కుమారుడు ఒక్కడుండేను అనుకున్నాడంటే ఈయన. పోనీ ఆ దాసుల గురించి నేను పంపించాను పని వాళ్ళని, ఆ పని వాళ్ళని మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు, ఒకవేళ పనుడు పంపించాను ఫీల్ అయ్యారేమో అని తన ప్రియ కుమారుడు ఒక్కడుండేను గనుక వారు అతని కుమారుని సన్మానించెదరనుకుని తుదకు వారి యొద్దకు అతన్ని పంపెను. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతను చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్షల తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట చూడండి ఇలా వచ్చేటప్పటికి ఏమైందో తెలుసా, 12వ వచనం, తమ్మును గూర్చియే ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకునుటకు సమయము చూచుచుండరు కానీ జనసమూహమునకు భయపడి ఆయన విడిచిపోయారు. దేవునికి స్తోత్రం. మీకేమైనా అర్థమైందా? మీకేమైనా అర్థమైంది? దీంట్లో అర్థమైపోయిందా? ఒక ద్రాక్ష తోట యజమానుడు ద్రాక్ష తోట నాటించి చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టి కాపులకిచ్చి వేరే దేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పంటకాలం వచ్చినప్పుడు ఆ పంటకాలంలో తన భాగం రామని దాసులు పంపితే దాసులకు సమాధానం లేదు, అనేకులు పంపితే అనేకులు సమాధానం లేదు. చివరికి దాసులు ఏం చేశారో తెలుసా, ఈ యొక్క కాపులు ఏం చేశారో తెలుసా, తన ప్రియ కుమారుడిని అక్కడ పంపితే ఒకే కుమారుడు ఉన్నాడు,
పంపితే ఆ కుమారుని వీళ్ళు ఎంతగా ఆలోచించారంటే ఈడొక్కడే వారసుడు, ఈయన్ని చంపేశామా ఈ స్వాస్థ్యం మనది, మనకి ఇంకెవడ అడ్డుపడ్డు ఉండడు, మనదే రాజ్యం, ఇంకా మనల్ని అడిగేవాడు ఎవడుండడు అనుకుని అతనిని ద్రాక్ష తోట వెలుపులకు చూడమాట, ద్రాక్ష తోట వెలుపులకు పారవేసి అక్కడ ఏం చేశారు తెలుసు? ఆయన ఏం చేశారు? చంపేశారు, చంపేశారు. ఈ ఉపమానం చెప్పిన తర్వాత విన్న వాళ్ళు ఎవరు? ఆడియన్స్ అక్కడ ఎవరు చెప్తున్నారని చెప్పాను ముందు మీకు. శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర పరిచయులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మమ్మును గూర్చియే, ఈయన మా కోసమే చెప్పాడు, ఇది ఎవరి కోసం చెప్పాడు? మా కోసమే చెప్పాడని ఆయనను పట్టుకొనుటకు సమయము వెదుకుచుండిరి. ఇంతకీ ద్రాక్ష తోట ఏంటి? మీకు జాతకన ద్రాక్ష తోట ఏంటి? దాసులు ఎవరు? కుమారుడు ఎవరు? ఆలోచిస్తున్నారా? వీళ్ళెందుకు మా గురించే చెప్పాడు అనుకోవాలి. ఆలోచిస్తున్నారా? ఇందుకే ఆ ద్రాక్ష తోట యజమానుడు ఎవరు? ద్రాక్ష తోట ఎవరు? ఆ దాసులు ఎవరు? కుమారుడు ఎవరు? దీని గురించి చెప్తే ఇవన్న ఆడియన్స్ అనుకుంటున్నారు నువ్వు మా కోసమే చెప్పావు, నీ అంతు చూస్తాం జాగ్రత్త అని. సమయము చూడ మాట జాతకరా, పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి అంటే దీంట్లో ఏదో పరమార్థాన్ని దేవుడు వీళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ. ఎవరికి? ఆ ద్రాక్ష తోట యజమానుడు అంటే ఎవరో, ఆ ద్రాక్ష తోట అంటే ఏంటో, ఆ దాసులు అంటే ఎవరో, కుమారుడు అంటే ఎవరు, ఎవరికి అర్థమైపోయింది? ఎవరికి అర్థమైంది? వింటున్న వాళ్ళకి అర్థమైపోయింది కనుక ఆయనను పట్టుకోవాలి, మా గురించే చెప్పావు. ఇంతకీ ఏంటి ఆ ద్రాక్ష తోట యజమానుడు ఎవరు? ఆ ద్రాక్ష తోట ఏంటి? ఆ దాసులు ఎవరు? ప్రియకుమారుడు ఎవరు? మీకేమైనా తెలిసిందే? మేమేం ద్రాక్ష తోట ఏమి వేసుకోలేదండి, మాకేం తెలియదు అనుకుంటారా? మాకైతే ద్రాక్ష తోట ఏం తెలియదు, ద్రాక్ష తోట మేము ఎక్కడే లేదు, మేము చూడటానికి కూడా హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇంతకీ ఈ ద్రాక్ష తోట అంటే ఏంటి? ద్రాక్ష తోట యజమానుడు ఎవరో మన బైబిల్లో చూస్తే ప్రియమైన దేవుని వల్లరా, ఎవరు ఈ ద్రాక్ష తోట యజమానుడు అంటే దేవుడండి. ఎవరు? దేవుడు. ద్రాక్ష తోట ఆ మనుషుడు, ఒక మనుషుడు అన్నారే, ఆ మనుషుడు ఎవరంటే దేవుడు. ఎవరో? దేవుడు. ఇంతే ద్రాక్ష తోట ఏంటి మరి? యెషయా గ్రంథం. ద్రాక్ష తోట ఏంటి అని మనం ఆలోచిస్తే యెషయా గ్రంథము 5వ అధ్యాయము. యెషయా గ్రంథం చూడండి. ద్రాక్ష తోట యజమానుడేమో దేవుడైతే ఈ ద్రాక్ష తోట ఏంటి ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. అమ్మా ఇప్పుడే వచ్చినట్టున్నారు మీరు. ఎంతసేపు వచ్చి? ఒక అరగంట అయిందా, గంట అయిందా? ఒకసారి సమయం చూసుకోండి. చూడండి ఇక్కడ, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ద్రాక్ష తోట ఎవరంట? ఇశ్రాయేలీలు. ఎవరు? ఇశ్రాయేలీలు అంట ద్రాక్ష తోట అంట. మరి ద్రాక్ష తోట యజమానుడు ఎవరు? యెహోవా. ఎవరంటండి? యెహోవా. చూడండి 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది చక్కటి మాట. నా ప్రియుని గురించి నేను పాడేదను, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాడిని గురించి పాడేదను. వినండి, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోట ఇంతగా ఇక్కడ చెప్తున్నాడు. మనం చదివితే అన్నీ దేవుడంట ఇష్టపడి ఆశతో ఆసక్తితో ఎంతో ప్రేమతో ఒక ద్రాక్ష తోట వేసాడట. అంటే ద్రాక్ష తోట ఏంటి ఫలించిన తర్వాత కాయలు కోసుకుంటాం ఈజీయా? ఆ ద్రాక్ష తోట బీడుగా ఉన్నప్పుడు తవ్వి ఎరువేసి దున్ని మొక్కలేసి అవి ఫలించేంతవరకు వచ్చి మందులు కొట్టి స్పేర్ చేసేయటం కష్టమా? ఫలించేసిన తర్వాత కోసుకుని తినటం కష్టమా? నా మాట మీకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పమంటారేంటి? ఒక బీడు భూమిని దున్ని కొన్ని సంవత్సరాలు దానికి ద్రాక్ష మొక్కలు వేసి అవి ఎదిగే వరకు నీళ్లు పెట్టి ఎరువులు వేసి అవి బాగా ఫలించేటట్లుగా చేసే కష్టమా? లేకపోతే అవి ఫలించిన తర్వాత కాయలు కోసుకొని తినటం ఈ కష్టమా? ఏది కష్టం? అది బీడు భూమిగా ఉన్న దానిని చేదు లేకపోతే ఏమంటుందండి
నా మాట నాకు రావట్లేదు. సేద్యము అంటే ఫలించటానికి అనుకూలమైన భూమిగా చేయటం అనేది చాలా టైం. బీడు భూములు మార్చడం అనేది సామాన్యమైనది కాదు, తెలుసు పెద్దోళ్ళకి. ఏంటి పంట పండే భూమిని ఎవరైనా అంటారు అప్పుడు పెద్దలు, ఆడాం చేద్దారు ఈ భూమి, నువ్వు చేయలేంటి అంటారు. ఆడాం చేద్ది నిన్ను పండించాలా, నువ్వు చేయాలి పని అంటారు. మరి ఏది చెయ్యాలరా అంటే అది బీడైపోయి కఠినముగా ఉండే రాళ్ళు భూములు ఉంటాయే, దానిని సాధులోనికి, దానిని పంట పండించే అనుకూలమైన దానిని మార్చడానికి చాలా కష్టపడాలి కదండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజని ఎక్కడో ఐగుప్తిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ యెరూషలేములో నేను ఎలా నాటినంటున్నాడు. నువ్వు అన్ని రిఫరెన్స్లు చూపించట్లే. ఈ యెరూషలేములో తీసుకొచ్చి నేను ఎలా నాటాను తెలుసా? ఒక ద్రాక్ష తోట నాటాను. నాటి ఏం చేశాడు అయినందాక మొదటిగా అక్కడ ద్రాక్ష తోట నాటి చుట్టూ జాగ్రత్తగా చుట్టూ ఏం చేయడు, కంచి వేయించి, ద్రాక్షల తొట్టి తొలిపించి, గోపురము కట్టించి, కాపులకిచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు. అంటే దేవుడు ఆ కానాను దేశానికి యెరూషలేము తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళని నాటి వాళ్ళ చుట్టూరు దేశానికి సరిహద్దులుగా గోడలు కట్టించి ఏ శత్రువుల భయం లేకుండా ఈ యెరూషలేము లేదా ఇశ్రాయేలు దేశములో వీళ్ళని ఎలా ఉండమన్నాడంటే, యాజకులకు, కాపులు అంటే ఎవరు ఉన్నారు ఇక్కడ? కాపరులు, ఈ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు అంటున్నామే వీళ్ళకి అప్పగించి ఈ ద్రాక్ష తోటని మీరు ఏం చేయాలి తెలుసా? చక్కగా మీరు పెంచండి, చక్కగా పోషించండి, చక్కగా పండించండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారో తెలుసా? తీరా యజమానుడు వచ్చినప్పుడు శుభ్రంగా పండించి తింటున్నారు, కానీ యజమానుడికి ఏమవట్లేదు. దేవుడి కోసం పెంచేవాళ్ళుగా, దేవుడి కోసము అంటే అభివృద్ధి కలిగించేవారికి దేవుడి కోసం చేయలేదు కనుక దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ ద్రాక్ష తోట యజమానుడైన ఇశ్రాయేలు ప్రజల్ని, ద్రాక్ష తోట యజమానుడైన యెహోవా దేవుడు ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజల్ని కాపులైన యాజకులకు, పరిచయులకు అప్పగిస్తే వీళ్ళు ఏం చేశారు? దాన్ని శుభ్రంగా పండించి తింటున్నారు తప్ప ఎవరికి అప్పగించట్లేదు, యజమానుడైన దేవునికి ఇవ్వటలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దాసులు అంటే ఎవరో చూద్దాం. ఎవరు వీళ్ళు అంటే మనం చూస్తే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము, యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూస్తే, యోవేలు గ్రంథం 1:11, భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ పండ్లను, యావల కర్రలను చూచి సేద్యగండ్లరా బుద్ధునందుడి, సిగ్గునందుడి. చూడమాట నాకు కావాలి. ద్రాక్ష తోట కాపరులారా, ద్రాక్ష తోట కాపరులారా. కాపులన్ననే అదే. ఇంతకీ ఎవరయ్యా ఈ ద్రాక్ష తోట కాపులు అంటే ఎవరైతే దేవుడు ఇశ్రాయేలుని దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథమని నడిపించమన్నాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతికింప చేయమన్నాడు, ధర్మశాస్త్రం బోధించమన్నాడు, ఆ ధర్మశాస్త్రాన్ని బోధించే యాజకులు, ఆ పరిచయులు, ఆ సద్దుకాయులు ఉన్నారే, వీళ్ళందరూ ఈ యాజక ధర్మానికి సంబంధించిన ఉన్నారే, వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ ద్రాక్ష తోట విషయంలో దేవుడికి ఏం చేశారు వీళ్ళు చివరికి ఈ యజమానుడు ఏం చేశారు తెలిసే, వీళ్ళంతా పని చేశారంటే ఈ కాపరులు ఏం చేశారంటే, ఇదే యెహెజ్కేలు గ్రంథము 34:10 యెహెజ్కేలు గ్రంథము 34:10 కూడా మీరు చూడగలిగితే, యెహెజ్కేలు 34:10 ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేవనగా, నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధనైన, ఎందుకో తెలుసా? వారు ఏం చేశారంటే, ఇక్కడ గొర్రెలు అంటున్నాడు కానీ నా ద్రాక్ష తోటను వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు తినేశారు, నా ద్రాక్ష తోటను పాడు చేశారు, నా ద్రాక్ష తోటను నాశనం చేసేశారు. ఇందాక మీరు యెషయా గ్రంథం 5వ అధ్యాయం పైనుంచి చదువుకుంటూ వస్తే అక్కడ దేవుడు బాధపడిపోతున్నాడు. ఏంటో తెలుసా? నా ద్రాక్ష తోటను వాళ్ళు ఏం చేశారో తెలుసా? పాడు చేసేశారు. ఎవరు? ఈ విషయాన్ని ఎరిగిన వీళ్ళు, పాడు చేస్తున్న వీళ్ళకి బాగు చేయడానికి దేవుడు ఏం పంపించాడంట? దాసులను పంపగా. ఎంత చదివారు? యెషయా మార్కు సువార్తలో ఎవరిని పంపించాడు?
అయ్యా ఓ ఇశ్రాయేల్ ప్రజలారా, ఓ కాపరులారా, ఓ యాజకులారా, మీరు దేవుని ద్రాక్ష తోటను సరిగ్గా నడిపించట్లేదు, దేవుని ద్రాక్ష తోటలో సరిగ్గా బ్రతకట్లేదు మీరు అని చెప్తే చివరికి ఏమైందో తెలుసా? వాళ్ళ మాట వినలేదంట. వాళ్ళు ఎవరి మాట వినలేదు? జకర్యా గ్రంథం ఏం చేశారు చూడండి వీళ్ళు వినకుండా. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11, 12 వచనాలు మీరు చూస్తే దేవుడు ప్రవక్తలను పంపించాడు ఎవరి దగ్గరికి? జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11, 12 వచనం. అయితే వారు ఆలకింపక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునిరి. అబ్బో, ఎవరు వీళ్ళు? దేవుడు ఏం చేశాడంటే, మీకు అవమానాన్ని మార్కు సువార్త 12 జాగ్రత్త మనసులో పెట్టుకోండి. ద్రాక్ష తోట వేసి, కంచి వేయించి, ద్రాక్షలతో తొలిపించి, గోపురం కట్టించి, గుత్తకిచ్చి దేశాంతరం వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఫలితం అడుగుతుంటే జరుగుతున్న పరిస్థితి చూడండి. దాసులను కొట్టి పంపి ఇక్కడ ఏంటంటే చెప్తుంటే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటండి? వాళ్ళు ఏం చేశారంట? ఏమన్నది అక్కడండి? వారు వినకుండానండి ఆలకింపక వాళ్ళు ఏం చేశారంటే చెవులు మూసుకుని, అయ్యా ఓ ఇశ్రాయేల్ ప్రజలారా, ఓ శాస్త్రుల పరిచయకులారా, మీకు దేవుడు ఇచ్చిన పనిని మీరు సరిగ్గా చేయరేంటి, మీరు ఎలా చేస్తున్నారంటే, ఎలా నడుస్తున్నారంటే వీళ్ళు అంటే పట్టించుకోలేదంట. 12వ వచనం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతిగా యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను వారు వినకుండునట్లు హృదయములను కురువింధము వలె కఠినపరుచుకునిరి. అబ్బో, ప్రవక్తలు పంపితే ఏం చేశారండి? ప్రవక్తలు పంపితే ఏం చేశారు తెచ్చే వాళ్ళు వినలేదండి. అంత మాత్రమే కాదు, వినటమే కాదండి, వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇందాక మీకు చదివారు మార్క్స్ వార్తలో, ఒకరిని కొట్టిరి ఏంటి, గాయపరిచిరి, చంపేశారు. ఇక్కడ వీళ్ళు వినలేదు. ప్రవక్తలు వెళ్ళి చెబుతుంటే వింటలే. చివరికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాక్యం చెప్తుంటే అంటున్నారు వాళ్ళు ఆమోసు గ్రంథంలో, వాక్యం మాకొద్దు, దేవుడు మాకొద్దు, ప్రవక్తలు పంపుతుంటే మాకొద్దు అంటున్నారు చూడండి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆమోసు గ్రంథము 2, 11, 12 ఆమోసు. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగా, మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగా నియమించి తిని. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? నేను కొందరు నియమించాను, అయితే మీరేం చేస్తున్నారు అండి? 12వ వచనం. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసం త్రాగించిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చి. వద్దొద్దొద్దొద్దు చాపకో, ఆ యెహోవా దేవుని గురించి మాకొద్దు, దేవుడి గురించి అక్కర్లేదని వీళ్ళు. ఆ తోట, ద్రాక్ష తోట యజమానుడు పండ్ల కాలమునకు తన భాగమును పంపితే, అయ్యా మీరు ఏది దేవుడి కోసం ఏం బ్రతికారు, ఎలా జీవించారు అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకేమీ చెప్పొద్దు, ప్రవచింపవద్దు అని వాళ్ళని ఏలన చేశారు. అంత మాత్రమే కాదండి, వాళ్ళు ఏం చేశారు తెలుసా? నెహెమ్యా గ్రంథం. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేశారంటే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 26. అయినను విధేయులు కాదు, అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. ఏం చేశారంటే వీళ్ళు? ఈ ద్రాక్ష తోట యజమానుడు అండి, ఈ ద్రాక్ష తోట యజమానుడు జాతికినాలి. ప్రవక్తలను పంపితే కొందరిని అవమానపరిచారు, కొందరిని కొట్టారు, కొందరిని ఏం చేశారు? చంపారు. చివరికి ఎవరిని పంపించాడంట? చివరికి ఎవరు పంపించారు? తన ప్రియ కుమారుడు. ఎవరైనా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని పంపితే, యేసుక్రీస్తు వారిని కూడా ఏం చేశారు వీళ్ళు? యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? ఆయనను కూడా ఆయన మాట వినలేదు. ఓ ఇశ్రాయేలులారా, ఓ శాస్త్రులారా, పరిచయులారా, సున్నం కొట్టిన సమాధులారా అని ఎలా తిట్టాడు వాళ్ళని? మీరు దేవుని వాక్యాన్ని పట్టించుకోవటం లేదు, దేవుని ధర్మశాస్త్రం పట్టించుకోవట్లేదు, మీరు పేరుకే మీరు వాక్యం చెప్తున్నారు, పేరుకే మీరు ప్రకటిస్తున్నారు తప్ప మీరు వాక్య ప్రకారంగా ఏమీ నడవటం లేదు.
మీ వాక్య ప్రకారంగా జీవించట్లేదు అని చెబితే ఆయన మీద వీళ్ళు ఏం చేశారండి? పంతము పట్టి, ఆయన మీద పగపట్టి, ఇందాక మీరు చదివారు, ఆయనను పట్టుకొనుటకు వాళ్ళు ఏం చేశారంట? సమయము వెదుకుచుండిరి. ఎవరని ఏం చెప్పాడని? దేవుడు ఈ ప్రవక్తల మాట వింటలేదు. ఎంతమంది ప్రవక్తలు పంపించిన ప్రవక్తల మాట వాళ్ళు పట్టించుకోవడం లేదు అని తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని పంపిస్తే ఆ ప్రియకుమారుని వాళ్ళు ఏం చేశారు? ఇతడు ఒక్కడే వారసుడు. వారసుడైతే చూడండి ఎంత దౌర్భాగ్యపు ఆలోచన చూడండి వెళ్తే. కష్టపడి తోట వేసి, తొట్టులు తొలిపించి, కంచి వేయించి, అంటే మన పెద్దలు చెప్పే మాట ఏమంటే తెలుసా? అన్నీ అమర్చి, పెద్దలు చెప్తే అన్నీ అమర్చి అండి. తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తారంటే కొత్తగా సంసారం పెట్టినప్పుడు వాళ్ళకి కావాల్సినవి అన్నీ, వాళ్ళ కుటుంబానికి సంసారానికి కావాల్సినవి ఏం చేస్తూ ఉంటారు? కొనిస్తారా? మీ బతుకు మీరు బతకండి అంటారా? ఎలాండే మీరు ఒక్క జత కూడా అట్టుకెళ్ళి తగిలేదు, ఎలాండే జత బట్టలు తెల్లి ఎలా ఉంటుంది పరిస్థితి? తల్లిదండ్రులుగా పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులుగా పిల్లల కొరకు ఏం చేస్తారు తెలుసా? వారి సంసారానికి కావాల్సిన ధనవంతులు అయితేనండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పెద్ద ప్యాలెస్ కట్టి ఇల్లు కట్టేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో సోఫాలు, బీరువాలు, సన్న గ్లాసు మంచాలు, కుక్కర్లు గిక్కర్లు మొత్తం ఏ టు జెడ్ పెట్టేసి అప్పుడు రిబ్బన్ కట్టేసి పంపిస్తారు వాళ్ళని. అలా పంపించినప్పుడు ఏం చేయాలి పిల్లలు తల్లిదండ్రుల పట్ల అండి? తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలు చెప్పాలి. మీరు భలే చూశారు కాబట్టి మిమ్మల్ని అర్జెంటుగా గుడిసెలో పెడతామనాలా? మీరు చాలా బాగా మంచి బిల్డింగ్ కట్టారు, చాలా సామానం కొన్నారు, మంచి పొలాలు సంపాదించారు, బంగారం సంపాదించారు, ఆస్తి బస్సులు సంపాదించారు. ఇప్పుడు మీకు గతి ఏంటో తెలుసా? వీలుగా ఉంటే మిమ్మల్ని ఆశ్రమంలో పడేస్తాం, వృద్ధుల ఆశ్రమంలో. సరిగ్గా తిండి ఉండదు, సరిగ్గా వసతి ఉండదు. అప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారండి? ఇక్కడ ద్రాక్ష తోట యజమానుడికి అదే ఆవేదన వచ్చింది. ఎందుకు తెలుసా? నేను ద్రాక్ష తోట నాటించి, చుట్టూ కంచి వేయించి, ద్రాక్ష తోట తొలిపించి, గోపురము కట్టించి ఏంటి మీకు అప్పగించి నేను దూరదేశం వెళ్ళి మరలా వచ్చేటప్పటికి మీ పరిస్థితి ఎలా ఉంది? ఎవై మీ పండించిన దాంట్లో కొంచెం ఇవ్వండి అంటే మీరు ఎలా చెప్తున్నారు? మరి ఏం చేస్తాడు యజమానుడు? ఆ యజమానుడు ఏం చేస్తాడు? సన్మానం చేస్తాడా? ఆ యజమానుడు వాళ్ళని మెచ్చుకుంటాడా? ఏం చేస్తాడన్నో తెలుసు అక్కడ. ఆయన ఏం చేస్తాడని ఉందో 9వ వచనం, 12వ అధ్యాయం 9వ వచనం, మార్కు సువార్త 9:12 వచనాలు. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చెయ్యును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా అని చెప్పగానే అప్పుడు అనుకున్నారంట, అమ్మో ఈయన మా కోసమే చెప్పాడు. ద్రాక్ష తోట అంటే దేవుడు, ద్రాక్ష తోట యజమానుడు అంటే దేవుడు, ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలీలు, దాసులు అంటే ఎవరో? ప్రవక్తలు, ప్రియకుమారుడు అంటే ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. ఇంతగా కాపర్లు ఎవరో? ఒరే పరిచయులారా, శాస్త్రులారా, మన గురించి చెప్పాడు. అంటే మనకు దేవుడు వీళ్ళని ఖాయమని, వీళ్ళు చక్కగా మేపమని, వీళ్ళు చక్కగా దేవుని వాక్యంలో పెంచమని చెబితే మనం ఏం చేసాం? వీళ్ళని పెంచలేదు కనుక అమ్మో ఈయన మన కోసం ఎలా చెప్పాడు? డైరెక్ట్గా చెప్పలేదు. చూడండి జాగ్రత్త గమనించారు ఇక్కడ. ఆయన డైరెక్ట్గా వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు చేస్తున్న క్రియలను, వాళ్ళు చేస్తున్న పనులను ఎలా చెప్పాడు? ఉపమానంగా చెప్పాడు. యజమానుడు అన్నాడు, ద్రాక్ష తోట అన్నాడు, దాసులు అన్నాడు, ప్రియకుమారుడు అన్నాడు. డైరెక్ట్గా ఏమి చెప్పలేదు. ఇదిగో దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలు ఇదిగో ప్రవక్తలు పంపించడం అనలేదు. ఎలా అన్నాడు? యజమానుడు ద్రాక్ష తోట యజమానుడు అన్నాడు, ద్రాక్ష తోట అన్నాడు, ప్రవక్తలు అన్నాడు, ప్రియకుమారుడు అన్నాడు. ఇలా ఉపమానంగా చెప్పిన వీళ్ళకి అర్థమైపోయింది చూడండి. అందుకేనండి ఈ శాస్త్రుల పరిచయాల గురించే ప్రభువారు మాట చెబుతూ మత్తయి సువార్తలోకి ఒక్కసారి రండి. వాళ్ళు ఏం చేశారంటే అండి, వీళ్ళు అందులో ప్రవేశించారంట. ప్రవేశించి వారిని కూడా ఏం చేస్తారు ఒక్కసారి మీరు మత్తయి సువార్తలో మీరు చూస్తే
వీళ్ళు వెళ్ళటం పోవు, వీళ్ళు తీసుకెళ్ళటం పోవు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వెళ్ళకపోవటం మానివేసి, వీళ్ళు దేవుని కోసం నడిపించడం మానేసి వెళ్ళే వాళ్ళను కూడా ఎలా పాడు చేస్తున్నారో వీళ్ళు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయం. దేవుడికి ఏం పని చెప్పాడు, ఏం చెప్పాడు? ద్రాక్ష తోటని జాగ్రత్తగా కాపాడి జాగ్రత్తగా పండించి వారిని ఫలవంతులుగా చేయాలి, గొప్పవారుగా చేయాలి. అంటే ఇక్కడ ఉపమానం డైరెక్ట్గా మీరు దేవుని వాక్యాన్ని బోధించి వారిని ఎక్కడికి నడిపించాలి? మీరు ఎక్కడికి? పరలోకానికి నడిపించాలి, పరలోకాన్ని తీసుకెళ్ళాలి. ఇది దేవుడు ఈ ధర్మశాస్త్రోపదేశకులైన శాస్త్రులకి పరిచయులకి అప్పగించిన పని. అయితే వీళ్ళు ఏం చేశారు చూడండి. అయ్యో 13వ వచనం, వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. ఏంటి? పరలోక ద్వారం ఎలాగుంది? పరలోకాన్ని తీసుకెళ్ళేవాడు ఏం చేయాలి? ఇదిగో పరలోక రాజ్యం ద్వారం ఇది, దీని అంటారండి అన్నారు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? మూసేశారంట. ఏం చేశారు వీళ్ళు? ఇది ఎవరు చెప్తున్నారు తెలుసా? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారి ఆ శాస్త్రులు పరిచయాలు అని చెప్తున్నాడు. మీరు పరలోక రాజ్యం మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపటలేదు. అందుకేనండి ఆయన ఉపమానంగా చెప్తున్నాడు. ఆ మార్కు సువార్తలో ప్రభువారు చెప్పింది ఏంటి తెలుసా? మీకు ద్రాక్ష తోట మీద కాపర్లుగా నియమిస్తే మీరేం చేశారో తెలుసా? కొట్టారు, చివరికి చంపేస్తున్నారు, ప్రియకుమారుని కూడా మీకు లేకుండా చేస్తున్నారని ఏం చేస్తున్నారు తెలుసా? ప్రేమ దేవుని వల్లరా, వాళ్ళు వెళ్ళటం లేదు, దాంట్లోకి వెళ్ళే వాళ్ళని కూడా ఏం చేస్తున్నారట చూడండి. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని వీళ్ళు వెళ్ళటం లేదు, వెళ్ళే వాళ్ళని వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? కాపర్ల మీద ఎలా ఉంటుంది? అంత మాత్రమే కాదు, చూడండి 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, వాకాని మతములో కలుపుటకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 200 నరక పాత్రనుగా చేయుదురు. అయ్యో బాబు, ఇది మరీ ఘోరం చూడండి. ఇది ఎలా ఉందో తెలిసండి. దేవుని వాక్యం చెప్పి, దేవుని మాటలు చెప్పి మీరు ఎక్కడ తీసుకెళ్ళాలి వీళ్ళని? పరలోక రాజ్యం. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసండి? ఈ శాస్త్రీయ పరిచయాలు ఏం చేశారు తెలుసా? వీళ్ళు పరలోక రాజ్యం తీసుకెళ్ళటం కాదు, వీళ్ళకంటే 200 దౌర్భాగ్యులుగా చేసేసారంట. ఎంత భయంకరమండి! పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే అర్హత, పరలోక రాజ్యాన్ని నడిపించే అండి మరి ఆ యొక్క మార్గాన్ని వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఏం చేసి తెలుసా? వాకాని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమంతా భూమంతా చుట్టి 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 వాడికి ఏం చేస్తున్నారు తెలుసా? వాడు పరలోక రాజ్యంకి ఎలాగ వెళ్ళాలో కావలసిన మాటలు చెప్పకుండా, మీకు తెలిసి అప్పుడప్పుడు చాలామంది కూడా ఏదైనా సమాధానం చెప్పమన్నాం అనుకోండి, డైరెక్ట్గా సమాధానం చెప్పరు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? అదెందుకు, ఇప్పుడు ఏం జరిగింది చెప్పు, ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా అని ఎక్కడికి వెళ్ళిపోతారు? మొత్తం ఎక్కడికో ఆదికాండానికి వెళ్ళిపోతారు. నిర్గమకాండంలో ఉన్న చెప్పవయ్యా అంటే లేదు లేదు ఎక్కడో ఆదికాండం, ప్రకటన గ్రంథంలో చెప్పవయ్య అంటే చెప్పరు. మాకు దుబాయ్లో ఒక అన్నయ్య ఉన్నాడండి, మాకు ప్రశ్నల జవాబులు అనేది పెట్టేవారు. అంటే బైబిల్ మీద ఎవరైనా ప్రశ్నలు అడగచ్చు. ప్రశ్న అడిగేవారు, ఎవరైనా తెలుగులో అడుగుతారు కదా, ప్రశ్న అడిగితే అని పలానది నాశనకరమైన ఏ వస్తువు ఏంటి అని అడిగితే దానికి సమాధానం అక్కడే సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి. ఈయన ఏం చేసేవాడు తెలుసా? ఆదికాండం, ఆదాము గారు ఎలా వచ్చాడు తెలుసా? మట్టి నుంచి వచ్చాడు. మట్టిలో దేవుడు ఊపిరిదాడు, ఊపిరిది బొమ్మను చేసిన తర్వాత ఊపిరిదిరాడు, ఆదాము వచ్చాడు, ఆదాములకు అవ్వ వచ్చింది, అవ్వలో నుంచి కయ్యను వచ్చాడు, ఏబేలు వచ్చాడు, ఆవాము నోవహు వచ్చాడు, అబ్రహాము, ఇసాకు, యాకోబు, ఇశ్రాయేలీలు, దావీదు, సొలొమోను, సంసోను, మొత్తం వచ్చి తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. అప్పుడు యేసు దీని గురించి చెప్పేవాడు. ఇంతలోకి వీడికి మొత్తం ఓపిక అంతా వెళ్ళిపోయి, అయ్యి బాబు ఈయనకి ప్రశ్న అడుగుతుంది చాలా తరపుడానికి. అప్పుడు నేను ఏం చేసేవారు కలిసి అసలు ఇచ్చే వరకు ప్రశ్న జవాబులు ఇచ్చేవారు కదా ఆయనకి. ఎందుకని? ఏ ప్రశ్న అడిగినా వెళ్ళిపోవాడు ఎక్కడికే. ఏంటి మీకు మాట చెప్తేనే మీకు బాగా అర్థమైపోద్ది, మీకు సింపుల్గా అర్థమైపోద్ది. ఇప్పుడే తక్కువని చెప్పేస్తారు. 1వ తరగతిలోకి చదువుకోలేనివాడికి నేర్పించాలంటే ఎలా నేర్పించాలి? మీరే సమాధానం చెప్తారు. ఇప్పుడు ఎలా నేర్పించాలి? ఓ పలకిచ్చి
10వ తరగతికి ఆ చెప్పాలి. ఎలా చెప్పాలి? అర్జెంటుగా పలక తీసుకురా, కనికి తీసుకురా, ఇదిగో ఆ అనేది ఎలా ఉంటుందో చెప్పాలా? ఏంటి బైబిల్ ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉన్నారు. ప్రశ్న వచ్చిందంటే బైబిల్ చదివినోడే చదవకానోడేనా? నా మాట మరొకసారి, బైబిల్లో ప్రశ్న వచ్చిందంటే బైబిల్ చదివినోడా కాదా? మరి బైబిల్ చదివినోడికి అని ఎక్కడో పలక తీసుకురామని చెప్పాలా? ఏం చెప్పాలి అక్కడ? చాలామంది ఉంటారండి, కొంతమంది ముసలమ్మలు ఏంటి కుటుంబాలని సమాజాన్ని పాడు చేయడం కొంతమంది ఉంటారు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, దాన్ని ఇలా పెద్దగా లాగి చెప్తారు. అది జరిగింది ఇంతే, గోటంతే, గోరంత చిన్నది, కానీ దాన్ని ఏం చేస్తారు వాళ్ళు? ఇది ఎందుకు చెప్తానికి శాస్త్ర పరిచయాలు అండి. పెద్దగా లాగేటప్పటికి ఆ చిన్నది ఏమైపోయింది అనుకో, అమ్మో ఎంత ఉందా. మన నాకు తెలిసిన సోదరుడు ఒకడు ఉన్నారండి, నిజంగా చాలా బాధ అనిపించింది. పెళ్ళి అయిందండి, పెళ్ళి అయ్యి మరి మొదటి రోజులు జరగలేదు నాకు తెలియదు కానండి, వాళ్ళ మామ ఆ మనవరాలకి ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయి గురించి ఎన్నెన్నో చెప్పేసి సంసారం చేయకుండా సంసారం కొట్టేసింది నాకు తెలిసిన వాళ్ళు. అమ్మ బాబు ఎంత భయంకరమైన మనుషులండి. ఎందుకు ఆయన చేసిన తప్పేమీ లేదు, నేరమేమీ లేదు. కొంతమందికి మరి ఇదేమో రోగము, ఈ శాస్త్రుల పరిచయాలు. ఎవరెలో వీళ్ళు ఏం చేశారంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చి, దేవుని వాక్యాన్ని ఇచ్చి, ఇదిగో పరలోక రాజ్యం, అదిగో ఈ పరలోక రాజ్యానికి ఇక్కడ ఉన్న ఈ మనిషి దాంట్లోకి ఎలా వెళ్ళాలి? మీకే ఇచ్చాను తాళపు చెవి, ఇదిగో మీకే తాళపు చెవి అని మాట కూడా ఉంటుంది బైబిల్లో. పరలోకపు తాళపు చెవి అని ఉంటుంది. మీకు ఇచ్చాను ఈ తాళం, మీరు దేం చేయాలి? దాన్ని ఓపెన్ చేసుకుని మీరు వెళ్ళాలి. వీళ్ళందరినీ మీరేం చేయాలి తెలుసా? అందులోనికి తీసుకువెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? డోర్ వేశారు బయట ఉండి. వీళ్ళు వెళ్తలేదు. అయ్యా నేను పరలోక రాజ్యంకి వెళ్ళాలని ఉంది. అవునా అని చక్కగా నీట్గా యథార్థంగా చెప్పవలసిన వీళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం సముద్రం మొత్తం బాగా అటు వెళ్ళిపో, కలకత్తా వెళ్ళిపో, అటు మద్రాసు వెళ్ళిపో, కేరళ వెళ్ళిపో, ఇటు వెళ్ళిపో, మొత్తం చుట్టూరు సముద్రం చుట్టూరు తిప్పేటప్పటికి ఆడుకున్న విశ్వాసం. అందుకే మీకు చెప్పిన దాకా మా సోదరుడు ఒకడు ప్రశ్న చిన్నగా చెప్పారంటే దాన్ని ఏం చేస్తాడు? అప్పటికి ఏమర్థమవుతుంది? ఒక ప్రశ్నకి సమాధానం షార్ట్గా చెప్పచ్చు ఏంటి, దాన్ని మొత్తం ఒక 5 నిమిషాల్లో చెప్పాల్సింది గంట చెప్పారనుకుని ఎలా ఉంటుంది? ఎవరికి చెప్పాలి గంట? అస్సలు ఏమి బైబిల్ తెలియకుండా బైబిల్ ఎప్పుడు చదవలేని ఉన్నారనుకోండి, వాళ్ళకి దేవుడు అంటే ఏంటి, మనిషి ఎలా వచ్చాడో, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, మనిషికి ఊపిరి ఎలా వచ్చింది, ఊపిరిలో ఎలా ఊదారు, బొమ్మ ఎలా చేశాడు, అవ్వమ్మని ఎలా చేశాడు, ఇవన్నీ ఎవరు చెప్పాలి ఏంటి? తెలియని చెప్పాలి. మీకు అంతా మేము చెప్తూ ఉంటాం. ఎలా చెప్తాం? ఆదాం చేసాడు, మట్టి ఊపిరి వెళ్ళిపోతాం. దాన్ని ఆగి చెప్తామా? ఎందుకు చెప్పాం? మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము కనుక, మీరు కూడా చాలాసార్లు చదువుకున్న పిల్లలు చదివారు కనుక ఒక విషయాన్ని అంటే తెలియని వారికి అయితే వివరించి చెప్పాలి, కానీ తెలిసిన వాళ్ళకి చాలా సింపుల్గానే. ఇక్కడ ఈ శాస్త్రుల పరిచయాలు ఏం చేశారంటే, వీళ్ళు అందులో ప్రవేశించకుండా, వీళ్ళు వెళ్ళకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఒకరిని తమ మతములో కలుసుకునినప్పుడు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు, అతడు కలిసినప్పుడు మీ మతంలోనికి మీకంటే 2 అంతల నరక పాత్రునిగా. అంటే ఇలా ఒకటైతే వీడు ఎలా అయిపోయాడు? వచ్చినాడు నమ్ముకున్నవాడు ఎంత అయిపోయాడు? 2 అంతలు, డబల్. వీడు ఒక్క పాపే, ఈడే పాప అయ్యాడు, డబల్ పాప అయిపోయాడు. ఆలోచిస్తున్నారా? కనుక నేటి సమాజంలో కూడా చూడండి, మనం చర్చికి వెళ్ళి, మనం ప్రార్థనకి వెళ్ళి, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి, మన ద్వారా ఒకరిని మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరికి తీసుకురావాలి. నేను ప్రార్థనకి వెళ్తాను, నువ్వు అక్కర్లేదు లేరా, నువ్వెందుగా, నువ్వు ప్రార్థన ఎందుగా, నీకు దేవుడు ఎందుగా అని వాడిని మనం దేవుడి నుంచి దూరం చేయకూడదు. సమాజంలో చాలామంది ఉంటారండి, వాళ్ళు ప్రార్థనకు వస్తారు, సన్నిధికి వస్తారు, అన్నీ వాళ్ళు బాగానే చేస్తారు, కానీ నీకు ప్రార్థన ఎందుకు, నీకు దేవుడు ఎందుకు, నీకు బైబిల్ ఎందుకు, నీకు వాక్యం ఎందుకని వాళ్ళు ప్రార్థన రానకుండా దేవుని రానకుండా దానికి పాత్రలు ఎవరంటున్నారు? అందుకని 2 అంతల నరక పాత్రునిగా చేయుదురు. వాళ్ళంత ఎవడైతే రావాలని, ఎవడైతే దేవుని తెలుసుకోవాలని, దేవుడు దగ్గర రావాలనుకున్నాడు, వాడు ఏమైపోయాడు తెలుసా? మనం సరి అయిన గైడెన్సు, నడిపింపు, సరి అయిన మార్గంలో వాడికి బోధించకపోవడం వల్ల వాడు ఏమయ్యాడు తెలుసా? నరక పాత్ర. 2 అంతల నరక పాత్ర. అంటే మన దేవుడిని సన్నిధికి వచ్చేవాడు ఒక పాలైతే
రానోడు మనం సరిగ్గా డైరెక్షన్ ఇవ్వకపోవటం వలన, సరిగ్గా నడిపించకపోవటం వల్ల, సరిగ్గా చెప్పకపోవటం వల్ల వాడు ఏమయ్యాడు? అందుకనే ఈరోజు భయంకరంగా మనుషులు సమాజంలో బ్రతుకుతున్నారంటే కారణం ఏంటనుకుంటున్నారు? మీకు ఒకసారి చెప్పాను 7 దెయ్యాల గురించి. ఎన్ని దెయ్యాలు? ఒక దెయ్యం ఉన్నాడు ఎలా ఉంటాడు? ప్రార్థనకి వెళ్తాడు, చక్కగా ఏదో వస్తాడు, చక్కగా వస్తాడు. కానీ 7 దెయ్యాలాడు ఇంకా ప్రార్థన ఉండదు, దేవుడు ఉండదు, వాక్యం ఉండదు. ఇంకా చూడు, లోకములో ఉన్న 7 దెయ్యాల గురించి ఒకసారి చెప్పాను మీకు. లోకములో ఉన్న మొత్తం చెడు అంతా వాళ్ళలో ఉండాడు, ఎలా బతుకుతాడు? ఒకళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయంటండి? ఒక ఆయనలో 1000 దెయ్యాలు ఉన్నాయి. ఎన్ని దెయ్యాలు? 1000 ఉంటాడు. ఎలా ఉన్నాడు తెలుసా? బట్టలు లేవు, ఆడికి ఆడే రాళ్ళతో కొట్టేసుకుంటున్నాడు, బురకే ఇలా వేసుకుని లాగేసుకుంటున్నాడు, శర్మరాన్ని తలకేసుకుని కొట్టేసుకుంటున్నాడు, గాయపరుచుకుంటున్నాడు, కేకలేస్తున్నాడు, చంకిళ్ళు వేస్తున్నాడు, తెంపేస్తున్నాడు. ఎవరో తెలిసాడు? వాళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి తెలుసా? 1000. ఏంటండి బాబోయ్! అంటే ఒక మనుషులు దెయ్యాలు గుంపు ఉన్నదో వాడు బ్రతికి ఎలా ఉంటుందంటే చాలా భయానకంగా ఉంటుంది అండి. వాడిని ఎవ్వరు కూడా సాధు చెయ్యలేకపోయినా ఉంటుంది బైబిల్లో. గెరాసైన దేశంలో ఉన్నాడే దెయ్యాలు పట్టినవాడు, వారి గురించి చెప్తున్నాను. వానిని ఎవ్వడు కూడా సాధు పరచలేకపోయారు. దెయ్యాలు పట్టేతే పరిస్థితి చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. కనుక ప్రియమైన దేవుని వర్లరా, ఇక్కడ ఈ శాస్త్రుల పరిచయాలు మళ్ళీ మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము. ఇక్కడ అంటున్నాడు, ఈ ద్రాక్ష తోట యజమానుడు ఈ ద్రాక్ష తోట నాటి దాని చుట్టూ ఎంచక్క కంచి వేయించి, దాని చుట్టూ ఎంచక్కగా అండి తొట్టులు తొలిపించి, గోపురం కట్టించి, కాపులకిచ్చి అండి దేశాంతరం వెళ్ళిపోయాడు. మరలా వచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మరలా వచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఈయనుంటే మనకే ప్రమాదం. ఈయనుంటే కనుక ఏం చేశారు? ద్రాక్ష తోట వెలుపలికి తన ప్రియకుమారుని వెలుపలికి ఏం చేశారు? ఇంకొక అతనికి ప్రియకుమారుడు ఒకడు ఉండేను కనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకుని తొదకు వారి వద్దకు అతన్ని పంపాను. పాపం ఈయన ఎంత అమాయకుడో చూడండి. నా కొడుకు మాట వింటారో, పని దాసుల మాట ఏం లేదు, ఆ ప్రవక్తల మాటలు ఏం లేదు అని తన ప్రియకుమారుని పంపితేనండి వాళ్ళు ఏం చేశారో చూడండి. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతనిని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకుని. ఎంత భయంకరండి! ఇప్పుడు ఇది ఎలా ఉందో తెలిసే, ఈ పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? మీకు మనం చెప్తుంది, ఇది నాకు ఎలా అనిపించింది తెలుసా అండి? మీకు 10 లక్షలు ఇచ్చి, పాపం చాలా పేదరికంలో ఉన్నావు కదా, ఇదిగో 10 లక్షలు ఇగో తీసుకో, శుభ్రంగా వ్యాపారం చేసుకుంటావో, శుభ్రంగా మరి ఏం చేస్తావో చేసుకో శుభ్రంగా అని నీకు 10 లక్షలు ఇచ్చి నువ్వు చక్కగా దీంతో అభివృద్ధి కలిగించుకుని నీకున్నప్పుడు ఓకే, ఈ 10 లక్షలు నాకు ఏం వడ్డీ ఇవ్వక్కర్లేదే, ఈ 10 లక్షలతో నువ్వు చక్కగా వ్యాపారం చేసుకుంటావో సంథింగ్ ఏం చేసుకుని తర్వాత నీకు లేచిన తర్వాత, నీకు బాగుపడిన తర్వాత, నీవు గొప్పగా అయిన తర్వాత నా డబ్బులు నాకు ఇవని వెళ్ళిపోయారు, ఊరు వెళ్ళిపోయారు అనుకుందాం. తర్వాత వచ్చారు, కొంతకాలంకి వచ్చిన తర్వాత అప్పటికి ఈయన బాగా డెవలప్ అయిపోయాడు, గొప్పగా అయిపోయాడు, ఎన్నో పొలాలు స్థలాలు ఓ కనేహాడు. ఇప్పుడు ఈ డబ్బులు అడిగిన వచ్చిన ఆయనకి ఏం చేయాలి? ఇయ్యడు తీసుకున్నవాడు అంటే మీ ధర్మ ప్రకారం ఏం చేయాలి? ఈ 10 లక్షలు ఇచ్చి వెళ్ళాడో ఆ 10 లక్షలతో చాలా వ్యాపారాలు చేసి చాలా డబ్బు గణించి చాలా చేశాడు. ఇప్పుడు 10 లక్షలు ఇచ్చిన ఆయన వచ్చాడు, ఆహా మనోడి స్థితి బాగుంది, ఓకే నా డబ్బులు, ఎందుకంటే నువ్వు సంపాదించుకున్న తర్వాత నువ్వు గొప్పడైందని నా డబ్బులు ఇమ్మన్నాడు కదా అని వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవడరా నువ్వు నా గుమ్మం తొక్కావు, ఎవడరా నేను రమ్మన్నదే అనాలా? ఆయన ఎలా ఉంటుందని తన పరిస్థితి. వీళ్ళు అదే చేశారు. శుభ్రంగా మీరు పండించుకుని చక్కగా పండించి దాన్ని గొప్పగా చేసి అభివృద్ధి పొంది దానివల్ల మీరు జీవనాన్ని చేసి ఉండండి రా బాబు అంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇతనికి ఎక్కడైతే పాలు ఇవ్వాలేమోనని వాళ్ళు ఏం చేశారు అండి? మీరు సమాజంలో చూసారో లేదో, ఏ తల్లిదండ్రులైతే ఏ అన్నదమ్ములైతే ఈ వ్యాపారాల్లో గొప్పగా సంపాదించిన తర్వాత అండి ఈ వాటా వాళ్ళకి ఇవ్వాలేమో అని తల్లిదండ్రులను చంపేసిన కొడుకులు ఉన్నారు తెలుసా మీకు? తల్లిదండ్రులు చంపేసిన కొడుకులు ఉన్నారు, లేకపోతే ఈ వాటా బిడ్డలకు ఇవ్వాలని బిడ్డలను చంపేసిన తల్లిదండ్రులు ఉన్నారు.
సమాజంలో మనం చూస్తున్న ఈ శాస్త్రులు పరిశీలించి నేర్చుకున్నారేమో వీళ్ళు. ఏండి కష్టపడి పెద్ద చేసిన తర్వాత చూడండి, చాలా భయంకరమైన కష్టపడి పెద్ద చేసి వాళ్ళకి ఆస్తిపాస్తులు సంపాదించి పొలాలు ఇల్లు స్థలాలు సంపాదించి చివరికి తల్లిదండ్రులు వృద్ధులైపోయినప్పుడు ముసలి వాళ్ళు అయినప్పుడు తిండి లేనప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ వృద్ధులు ఉన్నారనుకో మన ఇల్లు పాడు చేస్తారు, వీళ్ళకి తిండి పెట్టాలని చంపేసిన కొడుకులు కూడా ఉన్నారు తెలుసా? ఎందుకు ఈ వృద్ధాప్యం వీళ్ళకి పెట్టాలా? ఈ ముసలోళ్ళు ఎందుకు ఉమ్ములు వస్తూ ఉంటారు? ఈ ముసలోళ్ళు ఎందుకు ఇక్కడ చుట్టాలు వస్తే బంధువులు వస్తే ముసలోళ్ళు ఏంటి ఇక్కడ అంటారు? చూడటానికి బాగోలేదు, మాకు చిక్కిపోయి అన్నారు అని చంపేసిన కొడుకులు కూడా ఉన్నారు. మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్నారు. ఒక తల్లి కొడుతుందండి మా అంగారిని, మీరు చూసుంటారు ఫేస్బుక్లో. వెళ్ళిపోయాడు కొడుకు, వెళ్ళిపోయాడు. మా అమ్మగారిని కొడుతుందే తన్ని తన్ని తయ్యకబడి తన్ని అంది. ఎవడు తీసాడు కానీ వీడియో తెలియదు కానివ్వండి. తన్ని 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 చెతక తన్నేసింది, మామూలుగా కాదు. ఎందుకని పాప మా ముసలోడు ఇంకేం తట్టుకుంటాడు. ఈ మధ్యన ఒక వీడియో నేను వీడియో సాంగ్లో కూడా పెట్టాను. అది కొడుకులకి ఆస్తి పంపకంలో చిన్నోడుకో మరి సరిగ్గా ఆస్తి సరిగ్గా అందలేదండి. ఆ తండ్రిని కొడుతున్నాడండి కొడుకు, ఫుట్బాల్ అన్నట్టు కొడుతున్నాడు. చూస్తుంటే నా గుండె కరిగిపోయిందండి నిజంగా. ఫుట్బాల్ అన్నట్టు మరి మంచి బలంగా ఉన్నాడు, మరి ఫైటర్ ఏమో తెలీదు. ఈ ముఖం మీదండి ఎక్కడేనండి ఇలా ఫుట్బాల్ అన్నట్టు కొడుతున్నాడు, పడిపోయాడు. అయినా మరలా వచ్చి మరలా ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఎంతమంది అట్టుకుని లాగినానండి, అస్సలు వదులుతలేదండి. చివరికి చచ్చిపోయాడండి. తండ్రి ఏమేడు తెలుసా? చచ్చిపోయాడు. ఆ వీడియో నా దగ్గర పాటలో కూడా పెట్టిన వీడియో పాటలో. కష్టపడి చిన్నతనముగా ఉన్నప్పుడు ఎంతో పాలిచ్చి ఆడికి కావలసిన ఇచ్చి గుండ్ల మీద తన్నించుకుని వాడిని గొప్ప చదువులు చదివించి ఉన్నతమైన ఉద్యోగాలు ఇప్పించి ఆస్తిపాస్తులు ఇస్తే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలిసి దౌర్భాగ్యులు. నిజంగా చూస్తే మీరు ఏడుస్తారండి. ఆ వీడియో ఫుట్బాల్ అంటే ఆడాడు ముఖం మీదేనండి. మళ్ళీ ముఖం రక్తం వచ్చేసింది, నోట అంట ముక్క అంటే రక్తం వచ్చేసింది. అయినా వదలలేదండి, లాక్కెళ్ళారు. మరలా వచ్చేసి మరలా తన్నేసాడండి కాళ్ళతోన. అయ్యి బాబు, ఎంత కర్కాసు బిడలా, ఇంత భయంకరమైన ప్రజలా. ఎందుకో తెలుసు? అదే ఇక్కడ ఉన్నది ఈ శాస్త్రుల పరిచయాలు చెప్తున్నాడు యేసుప్రభువు వారు. అదిగో మిమ్మల్ని పెంచి గొప్పవారిగా చేసి మీకు అధికారాలు ఇస్తే మీరేం చేస్తున్నారు? తీరా ఇచ్చినోడిని ఏం చేస్తున్నారు మీరు? వీడుంటే మనకు ప్రాబ్లం. ఈ కుమారుడు వారసుడు. ఈ కుమారుడు ఎవరు? వారసుడు కనుక ఇతనిని పట్టుకొని ద్రాక్షాల తోట వెలుపలకు ఆయన ఏం చేశారు తెలుసా? పారవేసి చంపేరు. ప్రేమని దేవుని వల్ల ఆలోచించండి. నిజంగానండి ఈ మాటలు ఎందుకండి అసలు దేవుడు రాసిన చెప్తారా మీరు? ఈ మాటలు అసలు ఎందుకు? ఏంటి డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజు బోధకులుగా ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాలి. వాళ్ళకి వాళ్ళు చేస్తున్న తప్పు వాళ్ళకి చెప్పాలా? నా మాట గమనించాలి. వాళ్ళు ఈ విధంగా నడుస్తున్నారని వాళ్ళని గద్దించవచ్చా? మీరు ఇలా నడుస్తున్నారు, ఇలా చేస్తున్నారని చెప్పచ్చా? అర్థమైందా మీకు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే సాక్షాత్తు దేవుడిచ్చిన పనిని, దేవుడిచ్చిన భారమును, దేవుడిచ్చిన సేవను వాళ్ళు సరిగ్గా చేయట్లేదని వాళ్ళని ఏం చేశాడు? ఆయన ఉపమానంగా చెప్పాడు. వీళ్ళకి అర్థమైపోయింది, ఏంటిది నా గురించే, ఇది ఎవరి గురించి? మమ్మును గుచ్చియే ఈ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి. అండి ఇది ఈరోజు సేమ్ అండి, ఇదే పరిస్థితి ఈ రోజుల్లో కూడా జరుగుతుంది తెలుసా?